హై ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. నేను ముందుగానండి మేము బఠానీలు నానబెట్టుకొని ముందు రోజు నానబెట్టుకొని మర్నాడు ఉడకబెట్టేసుకొని మనం ఒక జిప్ కవర్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటానండి. అంటే ఉడకబెట్టేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేసుకుంటాను. తడి ఆరిపోయాక అప్పుడు జిప్ కవర్లు ఉంటాయి కదండి, ఆ జిప్ కవర్లో మనం స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మనం అప్పటికప్పుడు తినాలనుకుంటే చాటు వర్షం అది పడినప్పుడు చాటు తినాలంటే అవ్వదు కదండి. మనం ఇలా జిప్ కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఫ్రీజర్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో కాదు, ఫ్రీజర్లో పెట్టాలి. అప్పుడు అయిసాక మనం తీసుకున్నాక కూడా అవి కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి. చూసారా, ఇలా నీళ్ళలో వేసుకొని ఉంచుకుంటే అప్పుడు కూలింగ్ అన్నది పోతుంది. ఐస్లాగా అయిపోతాయి కదా బఠానీలు, అదంతా కూలింగ్ అయిపోయి చూసారా ఇలా మెత్తగా అయిపోతాయి. అప్పుడు మనం యూజ్ చేసుకోవాలండి. ఫ్రీజర్లో తీసిన వెంటనే వేసుకోకూడదు. కూరలు వాటిలోనండి మనం ఏమైనా ముందుగా అవి ఉడకపెట్టేసుకుని పక్కన పెట్టుకొని బంగాళదుంప బఠానీలు పక్కన పెట్టుకొని మనం ఉల్లిపాయ, టమాటాలు, గరం మసాలా అర స్పూన్ కారం, ఆమ్చూర్ పౌడర్ అండి, అర స్పూన్ ఆమ్చూర్ పౌడరు, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి వేయించుకోవాలండి. కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవాలి. ఆ వేయించుకున్న దాంట్లో ఈ బఠానీలు బంగాళదుంపలు ఉడికిపోయినవి స్మాష్ చేసుకోవాలి, అంటే మెత్తగా నొక్కేసుకోవాలి. ఒకసారి వేగాక కొద్దిగా అర స్పూన్ చాట్ మసాలా, చిన్న పంచదార వేసుకోండి. అంటే అర స్పూన్ పంచదార టేస్ట్కి బాగుంటుందండి, వేసుకోండి. అందులోనే ఈ మనకి పప్పు గుత్తితోటి లేకపోతే దీంతో ఇలాంటి వాటితో గట్టిగా నొక్కేసుకోండి. ఇలా నొక్కుకున్నప్పుడు మనకు దుంప బఠానీలు నొక్కితే బాగుంటుందండి, తినడానికి బాగుంటుంది కూడా. మెత్తగా ఉడికితే ఏ పప్పు అయినా మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచుకోండి. అందులో కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోండి. మనకి ఏ పప్పులైనా మెత్తగా ఉడకాలండి, ఉడికితేనే అది మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళు ఎవరు తిన్నా మెత్తగా ఉడకాలి పప్పులు అయ్యి, అప్పుడు మనకి ఆరోగ్యానికి మంచిదండి. ఇలా మూత పెట్టుకొని ఒకసారి మళ్ళీ కొత్తిమీర వేసాక కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకోండి. దగ్గరికి వచ్చింది కదా కొద్దిగా, ఇప్పుడు మీరు ఇంకా సర్వ్ చేసుకోవడమే. అన్ని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయి, నాకు పర్ఫెక్ట్గా సరిపోయండి నా లెక్కకైతే. నేను ఇలా ఫ్రీజర్లో దాచుకుంటాను. నేను బఠానీలు అయ్యి ఎన్నాళ్ళైనా ఉంటాయండి, సంవత్సరం అయినా ఉంటాయి అలాగా. ఇందులో మనం సర్వ్ చేసుకోవడానికి ఉల్లిపాయ ఒక ప్లేట్లో తీసుకొని ఈ బఠానీ చాట్ ఇందులో తీసుకొని చాట్ మసాలా కొద్దిగా వేసుకోవాలండి. చెప్పడం మర్చిపోయాను నేను. అంటే మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకపోతే అక్కర్లేదు. మనం ఇలాగా కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, అలాగే కొబ్బరికాయ ముదరకాయ ఇలా కూరలా చేసుకోవాలండి. తర్వాత నిమ్మరసం ఇలా పిండుకొని వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్ట్. మన దగ్గర ఉంటే బూందీ, వాము కారాలు ఉంటే వాము కారాలు ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. హోటల్ స్టైల్లో కాకుండా పైన బండి మీద అమ్మి టేస్ట్గా అలా వస్తుంది. మన ఇంట్లో చేసుకుంటే మన ఆరోగ్యం కూడా మంచిదే కదండి. థ్యాంక్ యూ. బాయ్.